ఎయిర్పోర్ట్ ఇనాగ్రేషన్ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇలా మోదీ గారిని తిడితే నాకు బాధ అయింది అని చెప్పేసి అన్నారు. సో ఈ మాట మీద అందరు వ్యతిరేకిస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ రోజు స్టూడెంట్స్ చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నావు, స్టూడెంట్ ని కొట్టినప్పుడు ఎక్కడ ఉన్నావు, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ప్యాలెట్ గన్స్ పేల్చినప్పుడు నీకు కాలేదా బాధ, ఈ రోజు ఎందుకు అవుతుంది అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు? అక్కడ స్టూడెంట్ పోరాటం చేస్తున్నారు, పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారు. ఒక్కసారిగా స్టూడెంట్స్ వాళ్ళ పైకి వెళ్ళిపోయి పోలీసుల పైన పెద్ద పెద్ద రాళ్ళు బండలు కర్రలతో కొడుతుంటే అక్కడ జరిగినటువంటి ఆ పోరాటంలో పోలీసులు కూడా చాలా ఎక్కువ మందే గాయపడ్డారు. అక్కడ పిల్లలు గాయపడతారు, పెద్దలు గాయపడతారమ్మా. ఎక్కడైనా ఒక ఉద్యమం జరిగేటప్పుడు ఉద్యమంలో దెబ్బలు తగ్గడం సహజం. కాబట్టి ఆ ఉద్యమాన్ని ఎలా ఆపాలి, వీళ్ళని ఎలా శాంతించాలనేది ఆలోచించాలి తప్ప, అది శాంతించాలని ఆలోచించారు. విద్యాశాఖ మంత్రి గారేమో రాజీనామా చేశాడు, ప్రధానమంత్రి గారు కూడా జరిగిన దానికి మోటివేషన్ చేశాడు. అన్ని విధాలుగా చేసిన తర్వాత ఈవేళ అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఓపెనింగ్లో అక్కడ ఈ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమంలో కొంతమంది దుర్మార్గులు, కొంతమంది ఇష్టం వచ్చినట్లు నరేంద్ర మోడీ గారిని ఆయన అమ్మగారిని కూడా తిట్టారు చాలా దుర్మార్గంగా. కాబట్టి అలా తిట్టినందుకు ఇంత గొప్పగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేత, 24 గంటలు శ్రమిస్తున్నటువంటి ఒక వ్యక్తి, దేశం ఎప్పుడూ అభివృద్ధిలో ఉండాలని ఏ రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఒక మహానుభావుడిని అలాంటి మాట అంటే బాధేసిందని వచ్చినటువంటి ప్రధానమంత్రి గారి ముందు అనడం జరిగింది. దాందే తప్పే ఉందా నాకు అర్థం కాదు. వీళ్ళు కావాలని కొంతమంది దుర్మార్గులు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయాలని ఏ వంక లేకపోతే డొంకట్టుకుని ఎడుతున్నారు, పవన్ కళ్యాణ్ పట్టుకుని ఎడుతున్నారు చాలామంది యధవలు. ఒరే, మీరు రాజకీయాలు చేసుకోండి, మీరు సంపాదించుకోండి రా యధవల్లారా. ఏ రకంగా ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఉన్న ప్రథమంగా ఉన్న తెలంగాణ ఆంధ్రాలో ఎవడెవడు ఎంత దోచుకున్నాడో అందరికీ తెలుసు. ఒరే యధవల్లారా, పవన్ కళ్యాణ్ లాగా ఒక్కరోజు బతకండి రా చాలు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయాలా, ఏదో పార్టీ కొమ్ముగా మీ నాయకుడిని అడగండి రా యధవల్లారా ఎంత డబ్బులు దోచేసుకున్నారో. కాబట్టి పవన్ కళ్యాణ్కి మాత్రం ఒక్క మాట అంటే క్షమించేది లేదు. నిజంగా చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా సరే యువకుల పక్షాన, బడుగు బలహీనల పక్షాన నిలబడేవాడు ఎవడైనా ఉన్నాడంటే మన దేశంలో ఏకైక నెంబర్ 1 రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అంతే తప్ప మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి పవన్ కళ్యాణ్ ఏదో తక్కువ చేసి మాట్లాడంటే ఒక్క గెంటుకు కూడా ఊడిపోదు. చూసుకోండి. ఎందుకంటే ఈవేళ ఏ రాజకీయ పార్టీ చూసినా డబ్బును దోసినటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి తప్ప ప్రజలకు సేవ చేసిన రాజకీయ పార్టీలు ఏమి లేవు, ఒక్క జనసేన తప్ప. అంటే చాలా మంది ఏమంటున్నారంటే కేంద్రం నుంచి నిధులు వస్తాయి కదా, అందుకనే పవన్ కళ్యాణ్ గారు మోదీ గారి గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు అంటున్నారు. మీరేమో ఏమయ్యా, వాళ్ళిద్దరి ప్రేమ అభిమానం, ఒక అన్నదమ్ముల అభిమానం. ఆయనకు ఆరోగ్యం బాగోకపోయినా ప్రధానమంత్రి అంత తోడు ఇంటికి కూడా వెళ్ళి ఎలా ఉంది ఆరోగ్యం అని చెప్పేసి ఆయన్ని పరామర్శించి ఒక కన్న బిడ్డలాగా లేకపోతే తోడబుట్టిన తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు. కాబట్టి అలాంటి ఇద్దరి మధ్య అలాంటి ప్రేమ ఉంది కాబట్టి ఆయన్ని ఇష్టాన్రీతిగా కొంతమంది కావాలని తిట్టారు. కాబట్టి దానికి బాధపడ్డానని చెప్పడం కూడా నేరమేనా? అప్పుడు ఏదో 21 మందో 20 మందో చనిపోతే అప్పుడు బాధపడ్డవాళ్ళు బాధపడ్డారు కూడా. ఎవరైనా సరే జనాలు చనిపోతే బాధపడకుండా ఎవరుంటారు? పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా బాధపడే ఉంటారు. అది కాకుండా మీరు అన్నీ అడుగుతున్నారు కదా, పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి విజయన్ అడిగారు ఇదే మాట, ఎందుకు మీరు శ్రద్ధాంజలి ఘటించలేదు, వాళ్ళపైన సానుభూతి ప్రకటించలేదని. ఇక్కడ రేవంత్ రెడ్డిని అడిగారా? ఏం లేదే, పవన్ కళ్యాణ్ బడి ఎడతారట్రా సన్నాసులారా, బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. అంటే చాలా మంది ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాదు, బీజేపీకి PR టీం ఆయన, అందుకనే బీజేపీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అంటారు. ఏ వంక లేని యదవులు డొంకట్టుకుని ఏడుస్తూ ఉంటారు. ఈవేళ ప్రజల సొమ్ము తినేసి పెద్ద పెద్ద కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించుకునేటటువంటి యధవులు కూడా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారిని ఆయనకి సంపాదించిన దాంట్లో కొంత సాయం చేయమను ఈ యధవుల్ని. నేనేమంటానంటే సాయం చేయమని తెలుస్తుంది, అంతే తప్ప అక్రమంగా సంపాదించిన సొమ్ములోనే సాయం చేయలేనటువంటి దరిద్రులు ఉన్నారు ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి పవన్ కళ్యాణ్ స్థాయి వేరు, ఆయన స్థానం వేరు. ఆయన స్థానానికి మీరు ఎప్పుడూ వెళ్ళలేరు. ఇక మీ జీవితం కూడా సరిపోదు, నోరు మూసుకు కూర్చోంటారు బాబు.